ప్రధానంగా లాల్ దర్వాజాలోని చారిత్రాత్మక శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో జరిగే ఈ 118వ వార్షిక బోనాల పండుగ కోసం ప్రభుత్వం అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని, ట్రాఫిక్ సమస్యలను, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మండల డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. ఏం కోరుకున్నారు? తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలకు మంచి వర్షాలు పడాలని, మంచి పంటలు పండాలని, తెలంగాణ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని, గతంలో ఏదైతే అభివృద్ధి సాధించినో ఆ అభివృద్ధి కంటిన్యూగా ముందుకు సాగాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. మీరు శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఒక రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్నారు. ప్రభుత్వం తరపున ఈ హైదరాబాద్లో జరిగే బోనాల ఉత్సవాలకు హాజరవుతున్నారు. హైదరాబాద్లో ఈ సంస్కృతి తరతరాల నుంచి వస్తుంది. రాజధాని నగరంలో ఇట్లాంటి సంస్కృతి ఉండడాన్ని ఎట్లా చూడాల్సి ఉంది? వాస్తవంగా వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఉజ్జయిని మహంకాళికి 300 ఏళ్ళ చరిత్ర ఉంది. నేను ఇంతకుముందే విఠల్వాడిల దేవాలయాన్ని అటెండ్ చేసిన. అది 1860లో కట్టిన దేవాలయం. ఇక్కడ అనేక దేవాలయానికి 70-80 ఏళ్ళ చరిత్ర ఉన్నది. ఈ దేవాలయానికి 120 ఏళ్ళ పైన చరిత్ర ఉన్నది. మరి ఇక్కడ సాంప్రదాయాల్ని గౌరవించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాతనే ఈ బోనాల ఉత్సవాలని అధికారిక ఉత్సవాలుగా ప్రకటించి వారికి కొంత ఆర్థిక సాయం చేస్తూ వీటిని గౌరవంగా నిర్వహించుకోవడం తెలంగాణ వచ్చిన తర్వాతనే సాధ్యమైంది. దాన్ని కంటిన్యూ చేయడానికి చేసినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. బోనాల సందర్భంగా హైదరాబాద్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు? హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలి, బ్రహ్మాండంగా ఉండాలి, మనకు మంచి పంటలు పండాలి, ప్రభుత్వం బాగా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ప్రధానంగా తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు సుఖ సంతోషాలు. తెలంగాణ వచ్చిన తర్వాతనే బోనాల ఉత్సవాలకు అధికారిక గుర్తింపు వచ్చిందంటూ తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముద్రా చెప్తున్నారు. కెమెరామ్యాన్ కృష్ణతో సవీన్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.